అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సభ విజయవంతమైందని ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పల్లా శ్రీనివాస్ అన్నారు. ప్రజలు ప్రభుత్వంపై సానుకూలతతోనే సభకు తరలివచ్చారన్న ఎమ్మెల్యేలు వైసీపీ సోషల్ మీడియాలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అనంతపురం సభకు లక్షల మంది తరలివచ్చారని వెల్లడించారు. రాయలసీమ గడ్డ టీడీపీ అడ్డా అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి పోయే వలసల బదులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాల వారి రాయలసీమకు వలస వచ్చే రోజు రాబోతూ ఉంది. తాగునీరు, సాగునీరు ప్రధాన అంశంగా రాయలసీమకి, అలాగే పారిశ్రామికీకరణ ద్వారా నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు పనిచేస్తున్నాయి. ఆనాడు రామారావు గారు ప్రారంభించిన పథకాలన్నీ ఒక్కొక్కటి ఈ రోజున పూర్తవుతూ ఉన్నాయి. నాకు ఇంకా గుర్తుంది, 86లో మొదటిసారిగా నేను ఈ ప్రాంతానికి వచ్చాను. శ్రీరామకృష్ణయ్య గారు చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్, ఆయన ఎంటబెట్టుకొని గాలేరు నగర్ అంద్రీనివా సర్వేకి వచ్చినప్పుడు మేము కూడా వచ్చాను. ఆ రోజుల్లో నాటికి నీటికి చాలా తేడా ఉంది. ఇవాళ మా పంటల మార్పిడి మీద ప్రత్యేక దృష్టి పెట్టి 100% డ్రిప్ సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నాడు. మధ్యలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. రాయలసీమలో రాయలసీమ వాసి అయ్యుండి కూడా ఏ ఒక్క పథకాన్ని పూర్తి చేయలేదు, తగిన నిధులు ఇవ్వలేదు, అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన చాలా మేధావి, చాలా గొప్ప పరిపాలనా దక్షుడు. ఎందుకంటే 151 ఉన్న సీట్లని 11 సీట్లకు మార్చుకోగలిగిన పరిపాలనా దక్షుడు కనుక ఆయన దక్షుడే అనాలి. ఎవరైనా సరే మబ్బు పెట్టి 10 మందినో 20 మందినో తేగలరు, కానీ లక్షల మందిని మాత్రం తేలేరు. మేము ఈ సభకి 2 లక్షల మంది దాకా రావచ్చు అనుకున్నాం, కానీ వాస్తవానికి సుమారు 3 లక్షల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు, బస్సు పంపిస్తే బస్సులో రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బస్సు నిండిన తర్వాత బస్సు ఎక్కి కూడా వచ్చారు. అది ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, మా యువ నాయకులు లోకేష్ బాబు మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే డిప్యూటీ సీఎం గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీజేపీ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కానీ మీరు చూసుకుంటే బలవంతంగా తీసుకువెళ్ళడం, మళ్ళీ ఆ గేట్లు బంద్ చేయడం మీరు చూసినటువంటిదే. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామికంగా ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూడండి, మొన్న మేము కడపలో చేసినటువంటి మహానాడు కావచ్చు, ఈరోజు ఈ సభ కావచ్చు, ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధానికానికి ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని, అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని, అలాగే సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. కనుకనే ప్రజలు వచ్చారు, ఆ సూపర్ 6 సూపర్ హిట్ని విజయవంతం చేశారని చెప్పి తెలియదు. అతిపెద్ద సభ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతృత్వంలో జరిగిన తొలి సభ అనంతపురంలో జరగడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా భవిష్యత్తు, అట్లాగే రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. అనంతపురం జిల్లా దిశ దశ మారబోతూ ఉంది. ఒకవైపు పండ్ల తోటలని ప్రోత్సహించడంతో పాటు ఆగిపోయిన బిందు సేద్యాన్ని మళ్ళా తిరిగి ప్రారంభం చేశాం. అట్లాగే అనేక పరిశ్రమలు రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 46 భారీ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. పొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వేడలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన పెళ్ళబుకుతున్న అభిమానానికి నిదర్శనం నిన్నటి సభ. వెంటిలేటర్ పైన ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను మనం మళ్ళీ గాడిలో పెట్టగలిగినాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.